మీరు ధోని గారు చాలా ఇష్టం అని చెప్పారు కదా. ధోని గారు ఒక లేనటువంటి అంటే వివాద రహితుడుగా అందరికీ ఇష్టమైనటువంటి కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్గా అందరు ఇష్టపడుతుంటారు ఆయన గురించి ఇంకా చెప్పండి. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాం. అంటే హైదరాబాద్లో ఎప్పుడు వచ్చినా ఆయనతో చాలాసార్లు టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఆయన ఒక్కటే చెప్తాడు, కాంట్రవర్సీలకు వెళ్ళకండి, అదే తక్కువ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అనవసర విషయాలు ఎవరితో మాట్లాడకండి, మీడియాతో అస్సలు మాట్లాడకండి, అనవసర విషయాలు ఆయన చెప్పింది. పెట్టారా మీడియాతో ఏది మాట్లాడతారో అది ప్రపంచానికి వెళ్తుంది. మీరు మీడియా ముందు ఉన్నప్పుడు కెమెరా ముందు పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఏ తప్పు విషయం కూడా మాట్లాడండి, ఓవర్ ఎగ్జైట్మెంట్ లేదు మాట్లాడండి, అవన్నీ చెప్తాం తప్ప. ఆయన పర్సనల్గా ఆయన పక్కన కూర్చుంటేనే ఆ వైబ్రేషన్స్ అలా మోటివేట్ అవుతాయి. ఆయన కూర్చుంటే నాకు చాలాసార్లు ఆయనతో కలిసి డిన్నర్ చేసే అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి సూపర్. అసలు ఆయనకి హైదరాబాద్లో కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్, క్రికెట్కి సంబంధం లేకుండా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ నాకు కూడా మంచి ఫ్రెండ్స్. అట్లా వాళ్ళతో రెగ్యులర్గా ఉండడం జరిగింది. ఆయన ఒక బాంబ్ అనమాట. మనతో పక్కన వచ్చుంటే ఆటోమేటిక్ మనకు ఆ పవర్ కూడా మనకు వచ్చేస్తుంది.